అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత రూట్ మార్చబోతున్నాడా? రాష్ట్ర రాజకీయాలపై కాకుండా ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నాడా? అమరావతి కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఢిల్లీయే బెటర్ అని భావిస్తున్నాడా? అసలు జగన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ఏం ఆలోచిస్తున్నాడు? వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు. తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చొరవతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రి హఠాన్మరణంతో జగన్ రాజకీయ దారి ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన వారిని ఓదార్చడానికి జగన్ సిద్ధమయ్యాడు. ఇదే జగన్ రాజకీయ భవిష్యత్తును మొత్తం మార్చేసింది. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ కు జగన్ కు మధ్య తీవ్ర ఆఘాతం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లడం, ఆ తర్వాత ప్రత్యేకంగా తనే వైసీపీ పార్టీ పెట్టడం జరిగిపోయాయి. ఓవైపు వైసీపీ పార్టీ పెట్టిన జగన్ ఓదార్పు యాత్రతో సుదీర్ఘకాలం జనాల మధ్య గడిపాడు. దీంతో కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగింది. కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలు సైతం జగన్ పంచన చేరారు. జగన్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇదే జగన్ కు ఎక్కడి లేనంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు ఒక పక్క తెలంగాణ అంశం, మరోపక్క జగన్ అంశం రెండు పెద్ద తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ కు బలమైన రాష్ట్రంలో ఉన్న ఏపీలో ఈ రెండు అంశాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో రూటు మార్చిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసి ఈ రెండు అంశాలకు చెక్ పెట్టాలనుకుంది. కాంగ్రెస్ అనుకున్నదొకటి, కానీ చివరికి జరిగింది మరొకటి. ఇటు తెలంగాణలో అటు ఏపీలో రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చాలా నష్టపోయింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవగా ఏపీలో చంద్రబాబు గెలిచారు. జగన్ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా నిలిచారు. అలా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కొత్త వ్యూహాలతో 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో అద్భుత విజయం సాధించింది. పలు సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలే తనను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ అనుకున్న దానికి భిన్నంగా ఏపీ ఫలితాలొచ్చాయి. కేవలం 11 సీట్లకు పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమే వైసీపీని తీవ్ర ఆలోచనల్లో పడేసింది. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్లేది ఇక డౌటే అని వైసీపీలోనే జోరుగా చర్చ నడుస్తోంది. జగన్ అసెంబ్లీకి వెళ్లినా అక్కడ ఎలాగో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం అధికార పార్టీ ఇవ్వదని భావిస్తోంది. ఒకవేళ ఇచ్చినా అధికార పార్టీ నుంచి కౌంటర్లు తప్పవని ఒక క్లారిటీకి జగన్ వచ్చారని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇటు చంద్రబాబు అటు పవన్ ఇద్దరు కలిసి జగన్ టార్గెట్ అవకాశం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది జరగకుండా ఉండాలంటే అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే బెటర్ కదా అని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీనికోసం జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తాడేపల్లి వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేస్తే ఎలా ఉంటుందని లెక్కలు కడుతున్నారట. దానికి ఒక కారణం లేకపోలేదు. అసలే కేంద్రంలో ఎన్డీఏ కూటమి స్వల్ప మెజారిటీతో కొనసాగుతుంది. చంద్రబాబు, నితీష్లు చాలా కీలకంగా ఉన్నారు. గతంలో వీరు ఎన్డీఏ నుంచి అర్ధాంతరంగా బయటకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఢిల్లీలో ఉంటే రాజకీయంగా మనం కీలకం కావచ్చని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కూడా ఎంపీగా పనిచేసిన అనుభవం జగన్ కుంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వైసీపీ గొంతు వినిపించాలంటే పార్లమెంటుకు పోటీ చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. అదే సమయంలో పలు బిల్లుల విషయంలో తమ మద్దతు కేంద్రానికి అవసరం ఉంటుందని, అప్పుడు నేరుగా మోడీతో చర్చించే అవకాశం ఉంటుందని అంటున్నారట. ఇప్పటికే మోడీతో జగన్ కు మంచి సంబంధాలున్నాయి. ఢిల్లీ రాజకీయాలకు వెళితే దాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉంటుందని కదా చెప్పుకుంటున్నారు. గతంలో అఖిలేష్, ములాయం, మమతా బెనర్జీ కూడా అసెంబ్లీలో ఓటమి పాలయ్యాక ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఢిల్లీలో ఎంపీగా ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ చెబుతోంది. దీంతో పాటు ఏపీలో జగన్ తో పాటు వైసీపీ నేతలకు అధికార పార్టీ వేధింపుల నుంచి బయటపడాలంటే జగన్ ఎంపీగా పోవడమే ఉత్తమమని అనుకుంటున్నారట వైసీపీ శ్రేణులు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా డిసైడ్ అయ్యారట.
కడప పార్లమెంటు స్థానమైతే బాగుంటుందని జగన్ భావిస్తున్నారట. అక్కడైతే తన గెలుపుకు తిరుగుండదని, అంతేకాదు భారీ మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపవచ్చని చూస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో డీలా పడ్డ వైసీపీ క్యాడర్లో జోష్ నింపాలంటే ఇదే కరెక్ట్ డెసిషన్గా జగన్ భావిస్తున్నారట. అయితే జగన్ ఈ ప్లాన్ను ఎప్పుడు అమలు చేస్తారు? జగన్ నిజంగానే కడప ఎంపీగా పోటీ చేస్తే మరి టీడీపీ ఎలాంటి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.